సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం రాయకోడ్ మండల కేంద్రంలోని పోలింగ్ బూత్లను పరిశీలించి పోలింగ్ నమోదును అడిగి తెలుసుకున్న ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి ఆశాజనకంగా ఉంది. ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయినారు. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నీ కూడా ఏదో ఎలక్షన్ వరకే ఇచ్చిన తప్పించి వాళ్ళని అమలు చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేదని ప్రజలు గ్రహించారు. ఈరోజు చాలా ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. మేము ఉదయం నుంచి చాలా బూత్లో కూడా మేము తిరుగుతున్నాం. ప్రజల్లో కొంత అసహనం కనిపించింది కనుక తప్పకుండా అది మన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది అని చెప్పి మేము అనుకుంటాం. ఎందుకంటే కరెంటు కోతలు, నీటి కొరత, ఇంకా అనేక పెన్షన్ ఇవ్వకపోవడం, ఇంకా అనేక సమస్యలు కూడా ప్రజల్లో అనుకున్నంతగా కాంగ్రెస్ పార్టీ లేదు కనుక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వమే రావాలి అని చెప్పి ప్రజలు మళ్ళీ కోరుకుంటారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మాదే విజయం సాధిస్తాం. పార్లమెంటు ఓటర్ మాస్టర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు వినియోగించుకొని అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తాం.